ఈ ప్లేస్లో దగ్గర దగ్గర 6 crore టైర్స్ పెట్టి ఉన్నాయి. ఇప్పుడు ఈ టైర్స్ని కాలబెట్టేస్తారు. ఈ టైర్స్ని కాలబెట్టిన తర్వాత వచ్చే పొల్యూషన్ ప్రపంచంలోని అన్నిటికంటే పెద్ద సిటీ టోక్యో ఇంకా న్యూయార్క్ నుంచి కూడా గింతగానం పొల్యూషన్ రాదు. ఈ ఒక్క ప్లేస్ నుంచి గింతగానం పొల్యూషన్ వస్తుంది. ఇది ఒక టైర్ గ్రేవ్ యార్డ్. సో మీకు ఒక కన్ఫ్యూజన్ రావాలి. నార్మల్ ఏదైనా వస్తువు భూమి లోపల డీకంపోజ్ అయిపోతాయిగా, అంటే భూమి లోపల కలిసిపోతాయి. సో వీటిని ఎందుకు కాలబెడుతున్నారు, ఎంతగానం ఎందుకు పొల్యూషన్, నార్మల్లీ కలిసిపోతాయిగా భూమి లోపల, ఇట్లా అని వారేలుగా. బట్ కాదు, ఒక్క టైర్ డీకంపోజ్ కావాలంటే దగ్గర దగ్గర 2000 years టైం పడుతుంది. అంటే నేను ఇప్పుడు ఒక్క టైర్ వారేసాను అనుకోండి, అది డీకంపోజ్ కావాలంటే దగ్గర దగ్గర నా కొడుకుల అంటే దగ్గర దగ్గర నా 20 generations టైం పడుతుంది ఒక్క టైర్ డీకంపోజ్ కావాలంటే. దాంతోపాటు ప్రతి ఇయర్ కొత్త టైర్స్ కూడా తయారయ్యబడతాయి కదా. సో కాబట్టి టైర్ని డీకంపోజ్ చేసుడు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి వీటిని కాలాన పెట్టబడతాయి. ఇంకా ఈ ప్లేస్ ఇంత పెద్దగా ఉన్న ఇది స్పేస్ నుంచి కూడా కనబడుతుంది. సో దీనివల్ల మనకేమర్థమైతే మన మనిషి మన కంఫర్ట్ కోసం యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు వల్ల భూమి లేకన డ్యామేజ్ అవుతున్నాయి. మనం యూజ్ చేసే టైర్స్ కానీ, మనం యూజ్ చేసే బెల్ట్స్ కానీ, మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కానీ. సో ఈ లొకేషన్ ప్లేస్ వచ్చేసి కులైబియా టైర్ గ్రేవ్ యార్డ్, కువైత్. సింపుల్ ఇది కువైత్లో మాత్రం కాదు, ప్రతి కంట్రీలో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. బట్ ప్రతి కంట్రీలో లేకన్నా సింపుల్ స్మాల్ టైర్స్ కాలబెడతారు. బట్ ఇక్కడ ఒకటే ప్లేస్లో ఇంతగానం టైర్స్ కాలబెడుతున్నారు. బట్ ప్రతి కంట్రీలో కంపల్సరీ ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి.